బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన రావులపాలెం ఈతకోట గ్రామంలో నిర్వహించే బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ అచ్యుతాపురంలో గల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు నివాసంలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జనాభా ధమాషా ప్రకారం 52% రిజర్వేషన్లు అమలు చేయాలని, 52% రిజర్వేషన్లను పెంచి ఏబీసీడీలుగా వర్గీకరించాలని, జనగణనలో సమగ్ర కులగణన చేయాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రి గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని కోరారు. మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు మాట్లాడుతూ బీసీలకు చట్టసభలలో జనాభా ధామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. యనమదల రవి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, మట్టపతి సూర్యచంద్రరావు, యనమదల రవి, 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి భీమరాజు, రాయుడు సుధాకర్రావు, పంపన రామకృష్ణ, బీసీ చైతన్య వేదిక నాయకులు పెంకె రాజు, పెంకె శివ, పెంకె వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నష్టపోతున్నాం కనుక దీన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని జనగణనలు సమగ్ర కులగణన జరిగిన తర్వాత ఆ జనాభా ప్రాతిపదికన మాకు 52% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి అప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్ళాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని ఒక ప్రకటన కూడా చేశారు. అది మేనిఫెస్టోలో కూడా బీసీలకు రక్షణ చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ ఇంతకాలం అయినప్పుడు కూడా ఆ ఊసే ఎక్కడ పలకనటువంటి పరిస్థితి ఉంది. కనుక బీసీలకు రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని మా బీసీ చైతన్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు కూడా సబ్ కోటా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బీసీ ప్రధానమంత్రి చెప్పుకుంటేనే మన నరేంద్ర మోడీ గారు బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కలిపి 85% ఉంటే కేవలం 15% మాత్రమే అగ్రవర్ణాల వారు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. 85% ఉన్న వాళ్ళకి 50% రిజర్వేషన్లు ఇస్తున్నారు. అంటే బీసీలు 52% ఉన్నప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్లో 27%, ఈ స్టేట్ గవర్నమెంట్లో 25% మాత్రమే రిజర్వేషన్ ఇస్తున్నారు. కానీ 15% ఉన్న ఓసీలకు కేవలం 15%లో 3-4% మాత్రమే పేదలు ఉంటారు. అన్ని రంగాల్లో కూడా అగ్రవర్ణాల వారు అభివృద్ధి చెందున్నారు. కానీ 15% ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ముసుగులో 10% రిజర్వేషన్ కల్పించడం వల్ల ప్రధానంగా మా బీసీ వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళ తామాసా ప్రకారం వాళ్ళు పొందుతున్నారు. కానీ మేము 52% నుండి 55% ఉన్న బీసీలకు మాత్రం 27%, 25% కల్పించడం వల్ల ప్రధానంగా మేమే ఎక్కువ నష్టపోతున్నాం. కనుక మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ నర్సన్ నగర్లోని రాయుడు నాగేశ్వరరావు గారి నివాసంలో జాతీయ అధ్యక్షులు బీసీ చైతన్య జాతీయ అధ్యక్షులు వేదిక అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాసరావు గారు అధ్యక్షన జరుగుతుందండి. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు 28వ తారీఖులో ఈతకోటలో రావులపాలెం దగ్గర ఈతకోటలో జరిగే బహిరంగ సభ కోసమని జిల్లా నుంచి మన బీసీ నాయకులు, బీసీ ప్రజలు అందరికీ ఈ సభ ద్వారా మేము పిలిపివ్వడం జరుగుతుంది. లక్షలాదిగా ప్రజలు, నాయకులు పాల్గొని ఈ సభని జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు వీరవల్లి శ్రీనివాసరావు గారికి నాకు కృతజ్ఞతలు చేస్తాను. బీసీ చైతన్య వేదిక మరి జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అలా ముందు కూడా నాయకులు ఉండిపోయారు, మరి అందరికి కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మరి 28వ తారీఖుని మన రావులపాలెంలో జరిగే ఈ బీసీ చైతన్య వేదిక బహిరంగ సభకి మరి సమాయత్వం కోసం మరి అందరూ నాయకులందరూ ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. మరి నా వంతుగా నేను 100 మందిని మరి ఈతకోట తీసుకెళ్ళడానికి నేను ఏర్పాట్లు చేసుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. 60% దాటుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాలే భయపడి
వాటిని ఈ బీజేపీ అని చెప్పి ఒక మాట, మళ్ళీ కాంగ్రెస్ ఒక మాట, వీళ్ళు ఆడుకుంటున్నారు బీసీలు అందరితో. ఇదే ఓసీలతో ఆడుకుంటే వాళ్ళు 24 గంటల్లో సమాధానం చెప్పేస్తారు. వాళ్ళు ధర్నాలు చేసో, లేకపోతే రాస్తారోకోలు చేసో, లేకపోతే ట్రైన్ లాంటివి చేసో. మరి మా బీసీలు నమ్ముతాం ప్రతి ప్రభుత్వాన్ని, ప్రతి ప్రభుత్వంలో ఎవరనేది కాదు, ప్రభుత్వాలు నమ్ముతాం. మాకు ఏదో చేస్తారు, ఇంతమంది పేదలు ఉన్నాం కదా. కానీ ఇప్పుడు వచ్చే ఈ ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వంలో బీసీ లోన్లు అన్నారు, సబ్సిడీ లోన్లు అన్నారు, అప్లికేషన్లు పెట్టుకోమన్నారు, అందరూ పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకుంటారండి బీసీ లోన్లు, సబ్సిడీ లోన్లు? పేదలు పెట్టుకుంటారు. ఇప్పుడు వచ్చా దాన్ని ఊసలేదు. మరి ఆటో వాళ్ళకి పథకాలు ఇస్తున్నారు, డోక్రా మహిళలకు డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే రైతులకు ఇస్తున్నారు. మరి బీసీలో ఉన్న లేని వాళ్ళకి సబ్సిడీ లోన్ ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బు లేకపోతే మీరు చెప్పకూడదు, ప్రమాణకాలు చేయకూడదు, బీసీలు మోసం చేయకూడదు. కాబట్టి ఈ వేదిక ఇది ఒక్కరిదే కాదు, మా అందరిదీని. ఇక్కడ అన్ని బీసీ సంఘాలు, రాష్ట్ర నాయకులు ఉన్నారు, జిల్లా నాయకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వీళ్ళందరి తరఫున నేను కూడా డిమాండ్ చేస్తున్నా 93 బీసీ కుల ఐక్యవేదిక. ఇది త్వరలో మీరు నిర్ణయాలు తీసుకొని మేనిఫెస్టోలో ఉన్నాయన్నీ కూడా మీరు వెంటనే అమలు చేయకపోతే ఇంకా ఎలక్షన్ ఎన్నో రోజులు లేదు. ఇప్పుడు ఇంకా స్థానిక ఎలక్షన్లు అంటున్నారు, అసలు అసెంబ్లీ ఎలక్షన్ 2 ఏళ్ళు వచ్చేస్తాయి. ఈ 2 ఏళ్ళలో ఎంతమందికి మీరు సేవలు చేస్తారు? అంటే మోసం చేయడమా? అందుకనే ఈ సంఘాలన్నీ కూడా ఎక్కువయ్యి ఇవన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఒక పార్టీని, ఏదో ఒక పార్టీ, మా బీసీల పార్టీ లేదా ఏదో ఒక పార్టీనో నమ్ముకొని ముందుకు వెళ్ళి రేపు పొద్దున్న మిమ్మల్ని అందరూ ఓడిస్తామని చెప్పి సభగా ఈ మీడియా ద్వారా తెలియదు.